అఖిల భారత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ పెద్దవారు అన్నగారు అయినటువంటి శ్రీ కందగట్ల స్వామి గారు ఇవాళ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. బీసీ సింహగర్జన విజయవాడలో జరిగేటటువంటి విజయవాడ గుంటూరు హైవేలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి పెద్ద సభా ప్రాంగణంలో 3 లక్షల మంది పబ్లిక్ తోటి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదో ఒక డివిజన్ లేకపోతే జిల్లానో కాదు, అఖిల భారత పద్మశాలి సంఘం మీ యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు మాత్రం ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాం. అదే రకంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సంఘాలని, ఈవెన్ కర్ణాటక అయినా సరే, తమిళనాడు అయినా సరే, ఆ యొక్క అన్ని రాష్ట్రాల యొక్క సంఘాలని సమన్వయం చేస్తూ మా పిల్లలకి కానీ అది నేను సమాచారం కానీ ఇచ్చినట్లయితే ఆ యొక్క గ్రూప్స్ కు సంబంధించినటువంటి అన్నిట్లో కూడా ఈ మెసేజ్ మేము ఫార్వర్డ్ చేస్తాం. దాని వరకు ఒకళ్ళిద్దరిని నేను ఇక్కడ అపాయింట్మెంట్ చేస్తాను. ఎందుకంటే 4వ స్థానంలో ఉన్నాం మనం. పద్మశాలీలు అనే వాళ్ళు భారతదేశంలో కులాల సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే 4వ స్థానంలో అత్యంత జనాభా కలిగినటువంటి సంఘం. అదే రకంగా ఈ యొక్క చేతి వృత్తులు మొత్తం ధ్వంసం కాబట్టి అత్యధిక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వీవర్స్ ఉన్నటువంటి కూడా ఇది. కాబట్టి ఇవన్నీ మేము మా యొక్క పార్టీ ఎజెండాలో ప్రధానంగా అంశాలు వీటిని కేంద్రీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాళ్ళతోటి మనకి కావాల్సినటువంటి వనరులని, అదే రకంగా స్కీముల్ని, ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి మనకి రావాల్సినటువంటి బడ్జెట్ ని మనం సాధించడంలో కూడా మేము బీసీవై పార్టీ తరఫున పోరాడతామన్నా. కాబట్టి మీరు మీ యొక్క పూర్తి సహకారాన్ని మాకు ఇవ్వాలి. అందరికీ నమస్కారం. నా పేరు కందగట్ల స్వామి పద్మశాలి. నేను అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం నారాయణగూడ హైదరాబాద్. విజయవాడలో జరుగుతున్నటువంటి బీసీల సింహగర్జనకి మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఐక్యమై మరి ఈ యొక్క బీసీ గర్జనను విజయవంతం చేసి మన హక్కులను కాపాడుకునే దిశలో మరి మీరందరూ కూడా ప్రయత్నం చేసి మరి మనకు రావాల్సిన దామాషా ప్రకారంగా మనమెంతో మనకంత ఈ యొక్క అంశం మీద పోరాడి అవసరమైతే ప్రభుత్వాల దృష్టికి గట్టిగా మనం మెడలు వంచే రీతిగా మనం శక్తి సామర్థ్యాలు పుంజుకొని మరి ఈ యొక్క ప్రయత్నం చేయడానికి మరి విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే ఈ యొక్క సింహగర్జనకి మరి అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున నేను సంఘీభావం తెలుపుతూ మరి యొక్క మహాసభ దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ, మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తర్వాత మహారాష్ట్రలో కూడా మరి బీసీలు అధికంగా ఉన్నారు. వారిని కూడా ఒకసారి ఈ వారం 10 రోజులలో నేను పర్యటన చేసేది ఉంది. మరి అక్కడ కూడా సమీక్షించి వారితో ఈ ఆలోచన మరి వాళ్ళ బుర్రకెక్కించి వాళ్ళు కూడా పాల్గొనే రీతిలో నేను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తాను. మరి ఇది నా ప్రయత్నంగా భావించాలని మనవి. జై మార్కండేయ.